సార్ ఈ మధ్యకాలంలో కాస్మెటాలజీ కానివ్వండి, డెర్మటాలజీ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, జనాలు ఎందుకో ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కువ బిజినెస్ అవుతోందనేది కొంత గ్రాఫ్ చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటారు? ఎందుకు పెరుగుతుంది ఇంపార్టెన్స్ అంతా అంటే ఏం చెప్తారు? మనిషి ఫస్ట్ సర్వైవల్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే సర్వైవల్ ఫేజ్ దాటాక హీ హ్యాస్ హిజ్ ఓన్ షోకేస్ ఆర్ ఎనీ అదర్ థింగ్. సో ఎప్పుడైతే ఒక బేసిక్ నీడ్ దాటిపోయాక వచ్చేటవన్నీ కూడాను కాస్మెటిక్ కోరికలు. సో ఇలా ఉండాలి, అలా ఉండాలి. మన ఇండియా చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికీ వీఆర్ డెవలపింగ్ కంట్రీ అండ్ స్టిల్ డెవలపింగ్. కంపారిటివ్లీ మనకి డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే మన దగ్గర కాస్మెటిక్ ప్రొసీజర్స్ తక్కువే. కానీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది గ్రాడ్యువల్గా పెరిగే కొద్దీ ఒక సర్వైవల్ ఫేజ్ దాటాక, అంటే మనిషి కొంతమంది ఆల్రెడీ తల్లిదండ్రులు పెద్ద స్థాయిలో ఉన్నారు, అప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచే దే లుక్ ఫర్ దోస్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. చాలా వరకు 30-35 ఇయర్స్ తర్వాత ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయిపోయాక, ఒక సెటిల్మెంట్ అయ్యాక నెక్స్ట్ థింగ్ దే విల్ పర్సూ ఈజ్ దర్ కాస్మెటిక్ థింగ్స్. సో అందులో హెయిర్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదా యాంటీ ఏజింగ్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ అదర్ థింగ్స్. సో విచ్ ఎవర్ దే వాంట్ టు షో. సో మనకి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ కావడానికి మెయిన్ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండియాలో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగితే తప్ప తగ్గనైతే తగ్గదు. ఇది లవ్ మ్యారేజ్ అండి? కొంచెం అలాంటిదే. కొంచెం అలాంటిదా? ఆ క్వశ్చన్ చెప్తారా సింపుల్గా? ఏమైనా ఎలా జరిగింది అంటే చెప్తారు? ఏమంటే తనతో మాట్లాడినప్పుడు నేను చాలా సాఫ్ట్ నేచర్, తను చాలా అగ్రెసివ్గా ఉంటుంది, మరి ఎలా సెట్ అవుతుందని భయపడలేదా మీరు? అలా నేచర్ గురించి అయితే నాకేం లేదు. షీఈ్ చాలా బాగా చూసుకుంటుంది, అదొక్కటే నేను చూసాను. కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, బట్ నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే మీకు తెలుసు. అలా నేను లేదు, కొన్ని సందర్భాలు నేను కూడా పడుతూ ఉంటాను. ట్రూ. ఇంతకీ మాకు చెప్పాలా ఎలా పరిచయం ఏంటో? పరిచయం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాక ఐఎమ్ లుకింగ్ టు ఇంటూ జాబ్స్ ఆర్ అని ఓన్గా పెట్టుకుందామని చూస్తున్నాను. సో తను మాకు పక్కనే ఉంటుంది. సో షీఈ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఏ పర్సన్. సో 2016లో సో సర్లే అనేసి వెళ్ళి కలిసాము. వీ హ్యావ్ సిమిలర్ ఐడియాస్. షీఈ్ ఆల్రెడీ 1 స్టెప్ అహెడ్ ఆఫ్ మీ. సో ఐ థాట్ వీల్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. సో అలా గ్రాడ్యువల్గా స్టార్ట్ అయిన మీటింగ్ అనేది. దెన్ ఒక 1.5 years తర్వాత మనకు మ్యారేజ్ లాగా అయింది. సో వీఆర్ గోయింగ్ ద సేమ్ వే. సో ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ మనకి బిజినెస్ పరంగా అండ్ పర్సనల్గా ఇద్దరికి సిమిలర్ మెంటాలిటీస్ ఉన్నాయి. డిఫరెంట్ వేగా ఉన్నా కానీ ఇట్ ఈస్ లైక్ రెసిప్రొకేటింగ్ ఈచ్ అదర్ అనేసి కమిటెడ్ టు ఈచ్ అదర్ అప్పటి నుంచి. ఇప్పుడు మీ క్లినిక్లో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ జనరల్గా ఎక్కువ కేసెస్ దేని గురించి వస్తూ ఉంటారు? 70% కేసులన్నీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిలేటెడ్ ఉంటాయి. సో అండ్ కాస్మెటిక్ రాదర్ దెన్ జనరల్. సో తర్వాత మనకి స్కిన్ వైట్నింగ్ అండ్ మనకి పిగ్మెంటేషన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి 20%. మిగిలిన 10% బొటాక్స్ అండ్ ఫిల్లర్స్, యాంటీ ఏజింగ్ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు బాల్ హెడ్ వచ్చినప్పుడు వెనకాతలో ఉన్నవి తీసి ముందు ఇంప్లాంట్స్ చేస్తారని చెప్తారు. అసలు లేకపోతే ఏం చేస్తారు? అందులో చేసి ఇంప్లాంట్ చేస్తారా? నో, ఇంప్లాంట్ చేయడానికి ఏముండదు, ఇంకా ఏం లేనప్పుడు మనము ఆల్రెడీ హెయిర్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ప్యాచ్ సిస్టమ్ అంటాం, విగ్ అంటాం, వాటిని పెట్టుకుంటాం. సో వేరే హెయిర్ ఏది తీసి వేరే వాళ్ళది మన స్కిన్లో ఇంప్లాంట్ చేయడానికి ఉండదు. యాక్చువల్గా హెయిర్ అనేది ఇట్స్ ఎ డెడ్ టిష్యూ, కెరాటినస్ ప్రోటీన్ యాక్చువల్లీ. సో మనకి హెయిర్ ఫాలిక్యులర్ హెయిర్ గ్రాఫ్ట్ ఉంటుంది. సో గ్రాఫ్ట్ అనేది ఫాలికల్స్ అనేటువంటి గ్రూప్గా ఉంటాయి, ఫాలిక్యులర్ యూనిట్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ 2 or 3 or 1 ఒక హెయిర్స్ అనేటువంటి గ్రూప్గా ఉంటాయి. వెన్ యూ స్కాన్ ద స్కాల్ప్ అనమాట. సో అందులో ఫాలికల్ అనేది ఇట్స్ లైక్ మినీ ఆర్గాన్. ఒక మన ఓవరాల్ బాడీకి కిడ్నీ, లివర్ ఎలాగో స్కిన్లో హెయిర్ ఫాలికల్ అనేది అలాగో. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రొడ్యూస్ దట్ బ్లాక్ కెరాటినస్ ప్రోటీన్. అది మనకి పొడుగ్గా పెరిగేసి హెయిర్ లాగా మనకు కనిపిస్తుంది. ద పర్పస్ ఈజ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్. సో ఎప్పుడైతే ఆ రూట్ అనేది ఉండదో అప్పుడు హెయిర్ అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట వాళ్ళ హెయిర్ మనం ఎందుకు పెట్టుకోవద్దనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అనేది డెడ్ టిష్యూ.
అది మా అంటే మనకి ఎవ్రీ 3 to 6 months ఆర్ 1-2 yearsలో అది మనం కట్ చేస్తాం, లేదా ఫ్రిజ్గా అవుద్ది. ఈవెన్ విగ్ పెట్టుకున్నా కానీ 2 years ఆర్ 1.5 year తర్వాత దాన్ని మార్చేయక తప్పదు. ఎందుకంటే పొల్యూషన్కి, వాటర్కి అంతా కూడా ఫ్రిజ్జీ అయిపోద్ది. మనం అంటే రెగ్యులర్గా కట్ చేస్తాం కాబట్టి కొత్త హెయిర్ వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. దానికి న్యాచురల్గా ఆయిల్ గ్లాండ్ కండిషనరింగ్ అవుద్ది. సో కాబట్టి నీట్గా ఉంటుంది. సో మనం హెయిర్ పెట్టినా కానీ ఇట్ ఈస్ నాట్ యూజ్. సెకండ్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అయ్యే ఆర్గాన్ ఉంటేనే బెస్ట్. అది హెయిర్ ఫాలికల్. అది మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు గ్రూప్గా వస్తాయి కాబట్టి దాన్ని గ్రాఫ్ట్ అని అంటాం. సో గ్రాఫ్ట్ అనేది కంటిన్యూస్గా పెరుగుతుంది. మనకి రూట్స్ అనేటటువంటి ఉంటే మనం ఎంత చక్కగా ఎంతైనా ఏరియా అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే రూట్స్లు ఉండవో అప్పుడు హెయిర్స్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వీలు ఉండదు. అయితే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా తనకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, కాదనట్లేదు. తనకి వెనకాల రూట్స్ ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అడ్వాన్స్డ్ బాల్నెస్ కాదు, తన డోనర్ ఏరియా కూడా యావరేజ్గా ఉంది. సో ఒకవేళ అడ్వాన్స్ బాల్నెస్ అయితే ఓన్లీ ఫ్రంట్ హాఫ్ వరకే కవర్ ఇస్తుందని చెప్పొచ్చు. అడ్వాన్స్డ్ బాల్నెస్ కాదు కాబట్టి ఇప్పుడున్న పార్ట్ కూడా కవర్ చేసుకోవచ్చు అని చెప్తాను. సో మనకేంటంటే డోనర్ అవైలబిలిటీ బ్యాక్ సైడ్ కూడా పోయే ఛాన్స్ అనేటువంటి చాలా అరుదు. అది ఒక 100 మందిలో 3 నుంచి 5 ఉంటుంది బట్టతల వాళ్ళు కామన్గా. సో దాని రిట్రోగ్రేడ్ బాల్నెస్ అండ్ యాంటీరోగ్రేడ్ బాల్నెస్ 2 రకాలు. అంటే ఫ్రంట్ నుంచి ఖాళీ అవుద్ది, బ్యాక్ సైడ్ నుంచి కూడా ఖాళీ అవుద్ది. అలా కాకుండా మనకు కొన్ని అన్కామన్ కండిషన్స్ కూడా ఉంటాయి. పెయిన్ కొరకు కూడా ఉంటుంది, దాన్ని అలోపేషియా ఏరియేటా అంటాం. సో దానిలో టోటల్గా కూడా వెళ్ళొద్ది. సో మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. సో చాలా వరకు వెళ్ళిపోయింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్. సో అదొకటి. తర్వాత మనకి మంగత్రాయ్ జ్యువెలర్స్ వాళ్ళు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్. ఎప్పుడైతే ఇలా పోయిన వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ అనేది కుదరదు, వాళ్ళలో వీక్ సిస్టమే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే కొంతవరకు ఒక గ్రేడ్ 5 to grade 6 వరకు అయితే ట్రాన్స్ప్లాంట్ అనేది ఇస్ వెరీ గుడ్ సూటబుల్ ఆప్షన్. గ్రేడ్ 7 కూడా అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ సైడ్ దాకా కింద నుంచి కాకుండా పైనుంచి బ్యాక్ సైడ్ దాకా వెళ్ళిన వాళ్ళకి కూడా 2-3 సెట్టింగ్లో చేసుకోవచ్చు. కానీ కొంతవరకు అంటే ఫ్రంట్ పార్ట్, మిడ్ పార్ట్ కవర్ చేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ కొంచెం పల్చగా ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఒక మోతాదులో ఉంచుకుంటే ట్రాన్స్ప్లాంట్ అనేది పర్మనెంట్ ఆప్షన్ వితౌట్ గోయింగ్ ఫర్ వీక్ సిస్టమ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.